गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतुभिस्सिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం। ఈ రోజున కృష్ణపక్ష నవమి పగలు 1:14 వరకు ఉంది। రేవతి నక్షత్రం ఉదయం 9:8 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 3:52 నుంచి 5:32 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 6:54 నుంచి 8:24 వరకు ఉన్నాయి। మరల రాత్రి 12:52 నుంచి 2:22 వరకు ఉన్నాయి। సాయంత్రం దుర్ముహూర్తం 4:49 నుంచి 5:41 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకి సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34 ఇప్పుడు మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఒకసారి పరిశీలించేద్దాం। శని కుంభంలో, రాహు మీనంలో, కుజుడు మేషంలో, గురువు వృషభంలో, రవి శుక్రులు ఇద్దరు కూడా మరి మిథునంలో, బుధుడు కర్కాటకంలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం। 30వ తారీఖు నాడు చంద్రుడు మీనంలో ఉంటారు। తర్వాత 1, 2 తారీఖుల్లో ఆయన మేషంలో సంచారం చేస్తారు। 3వ తారీఖు 4వ తారీఖు మరి వృషభంలో ఉంటారు। 5, 6 తారీఖుల్లో మిథునంలో ఉంటారు। ఇక మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గోచార ఫలితాల యొక్క వివరాలు తెలుసుకునే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులు సవ్యంగా నడిచేందుకు వీలుగా గ్రహచారం ఉన్నప్పటికీ కూడా కుజరాహుల యొక్క సంచారం సరిగా లేని కారణంగా పనులు అస్తవ్యస్తమవుతూ ఉంటాయి। ఒక స్థిర బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే కార్యక్రమాలన్నీ కూడా మీకు సానుకూలం అవుతాయి। కొత్త ప్రయోగాలు చేయడం కంటే కూడా రోజువారీ కార్యక్రమాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా విజయాలు సాధించే అవకాశం వస్తుంది। ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఏ విధమైనటువంటి కొత్త ప్రయోగాలు చేయొద్దు। కుటుంబ సభ్యులతో మీరు ప్రదర్శించేటువంటి స్నేహభావం వలన మీకు అవతల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ కూడా సమతూకంగా ఉంటుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। అలా జాగ్రత్త పడినటువంటి మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది। అలాగే ప్రతి విషయంలోనూ కూడా చాలా సూక్ష్మ దృష్టిని ప్రదర్శించి ముందుకు వెళ్తారు। కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీకు గురుబలం బాగుంది కాబట్టి ఓర్పు ప్రదర్శించి, సహనం ప్రదర్శించి అవకాశం వరకు వాయిదాలు తీసుకోవడం, లేదంటే కనుక అది గట్టి ప్రయత్నం కనుక స్థిర బుద్ధితో చేస్తే సానుకూలమైన అవకాశం వస్తుంది। షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు చాలా చక్కనైనటువంటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తే లాభాలు వచ్చే అవకాశం వస్తుంది। అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడుస్తాయి, కానీ ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు। భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు। ఇక్కడ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటాయి। కృత్తిగా 1వ పాదం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటించి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి దృష్టిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఇక్కడ మరి ఈ మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన ఉదయకాలంలో చేయడం, ప్రదోషకాలంలో దుర్గా సప్తశతిలోకి పారాయణ చేయడం మూలంగా అనుకూల స్థితి ఇంకా పెరిగే అవకాశం వస్తుంది। వృషభ రాశి
అందరూ కూడా మీకు బాగా స్నేహంగా మాట్లాడుతూ ఉంటారు. మీకేమనిపిస్తుందంటే వీళ్ళందరూ నాకు సహకారం చేస్తారు, నేను ఎంతటి కార్యక్రమాన్నైనా సాధించుకోగలుగుతాను అనేటువంటి భావన మీకు క్రియేట్ అవుతుంది. యాక్చువల్లీ గ్రహచారంలో ఒక కుజుడు మినహా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆ స్థాయి ఎస్టిమేషన్ తప్పేం కాదు. అయితే ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, ఆర్థిక విషయం, ఈ ఆర్థికంతో ముడిపెట్టుకుని రుణాలు అవ్వచ్చు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అవ్వచ్చు, రాక పోక ఈ వ్యవహారాలు అవ్వచ్చు, ఏదైనా సరే అన్నీ స్వయంగా చూసుకుంటే ఆ వ్యయకుజుడు యొక్క ప్రభావం కూడా మీ మీద పడకుండా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇతరుల మీద ఆధారపడతారో ఆ అంశాలన్నీ కూడా కలహప్రదంగా ఉండే అవకాశం వస్తుంది, కొంచెం చికాకులు సృష్టించే అవకాశం వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు ఏదో తెలియని ఒక అనాలోచితమైన పనులు చేసి కొత్త కొత్త సమస్యలను సృష్టించుకునే అవకాశం వస్తుంది. మరి రోహిణి నక్షత్రం వాళ్ళు మాత్రం సాధారణ స్థాయి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి, కలహాలకు దూరంగా ఉండాలి, ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చుకునే ఉండాలి. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు ఇద్దరికి కూడా గురుబలం బాగుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని చెప్పాలి. కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి విభేదాలన్నింటినీ కూడా మీరు తెలివిగా సరిచేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకి మంచి సూచనలు, సలహాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఆలోచనలు మీకు కలిగించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మరి ఈ వృషభ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్యారాధన బాగా చేస్తూ ఉంటే వీళ్ళకి కొన్ని సమస్యాత్మకమైనటువంటి వ్యవహారాలని అవి కూడా సానుకూలం చేసుకునేందుకు అవకాశంగా కార్యక్రమాలు సానుకూలం అవుతూ ఉంటాయి. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా గొప్ప ఫలితాలు తీసుకుంటారు, తెలివిగా ప్రవర్తిస్తారు, కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యవహారాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. మీరు కొన్ని కార్యక్రమాలు నిరుత్సాహపడి వదిలేసే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాయిదాగా, అంటే మీ బుద్ధి ఈ పని రేపు చేద్దాం, ఆ ఎల్లుండి చేద్దాం అనేటువంటి వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. వాటిని కనుక నిరోధించి మీరు కనుక జాగ్రత్తగా ఇవాళ ఈ పని పూర్తి అయిపోవాలి అనే ధోరణిలో ప్రయాణం చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎంతో విజయం సాధించే అవకాశం వస్తుంది. మరి మీ యొక్క ప్రతి పని కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ మీకున్నటువంటి వనరులు అన్నీ కూడా సద్వినియోగం చేసుకునే నిమిత్తంగా ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించండి. అనవసరమైన వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు, అనవసరమైన కలహాల జోలికి వెళ్ళొద్దు. తద్వారా చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. మీ ప్రతి పని కూడా మీరు స్వయంగా పరిశీలన చేసుకుని వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రాతకాలంలో దత్తాత్రేయ సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉంటే అభివృద్ధి వైపు ఇంకా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళు కొన్ని అనాలోచితమైన పనులు చేసి చికాకులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా సూక్ష్మ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు తరచుగా వెంబడించే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా విచిత్రమైన స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా సమస్య ఫేస్ చేయాలనుకోండి, ఆ సమస్యకి ఫేస్ చేయడానికి వీలైనటువంటి శక్తి, యుక్తి అన్నీ మీ దగ్గర ఉంటాయి. అమలు చేయలేరు. ఎందుకు చేయలేరో మీకే తెలియదు. మరి ఒకవేళ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు
ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఆర్థిక లావాదేవీల విషయాల్లో కానీ చికాకులు వస్తే వాటిని సరిచేసుకునే ప్రయత్నంలో మంచి మార్గాన్ని ఎంచుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మరి అటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి ఆలోచన చేయడం, చేయవలసిన రీతిగా పని చేయకపోవడం, అనవసరమైనటువంటి తీరుతో మీ యొక్క ఆలోచన సరళిని మారుస్తూ ఉండడం ఇలాగా జరిగే అవకాశం వస్తుంది. వాటి వలన కొంచెం ప్రత్యేకమైన సమస్యలు సృష్టింపబడే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. పునర్వసు 4వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా ఇబ్బందికరంగానూ ఒత్తిడితో నడుస్తుంటాయి. కానీ తెలివిగా సమస్యలు సరి చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఉన్న సమస్యలను తెలివిగా సరిచేస్తారు. మరి పుష్య నక్షత్రం వాళ్ళు వాళ్ళ ఈ వారం రోజులు కూడా వాళ్ళ కార్యక్రమాలని చాలా ఓర్పుతో, సహనంతో ఏదైనా సరే మనం సాధించాలి, గతం కంటే మంచి బెటర్ జీవితానికి వెళ్ళాలి అనేటువంటి ధోరణితో పనిచేస్తారు. ఈ వారంలో మీకు మీ యొక్క చేసేటువంటి ప్రయత్నాలు తగినటువంటి ఫలితాలు కూడా లభించే అవకాశం వస్తుంది. అదొక గొప్ప విశేషం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మాత్రం బుద్ధిమాంద్యం బాగా పెరిగే అవకాశం వస్తుంది. ఏ పని చేద్దామన్నా సరే వాయిదా తత్వాన్ని బాగా అలవాటు చేసుకుని ఉంటారు. ఈ వాయిదా తత్వం కనుక వదిలేస్తే మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం, ప్రాతకాలంలో విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. సింహరాశి. అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలన అనేది మాత్రం ఒక్కటే ఉండదు, కానీ మీకు అనుకూలంగా పూర్తవుతాయి. విద్యార్థులకు, రైతులకు, అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ప్రతి పని కూడా జిలుగు లేదా ఆలస్యం ఇలా జరిగి చివరికి సానుకూలమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిత్యం మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు ఈ వారం రోజులు కూడా చేసేటప్పుడు ఏదో తెలియని ఒక మాయ, ఆ మాయలాగా పనులన్నీ కూడా వాయిదాలు వేసుకోవడం, లేదంటే కార్యక్రమాలు మధ్యస్థంగా వెళ్ళేటువంటి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి తెలివిగా ప్రవర్తిస్తారు, ఒక్కోసారి అనాలోచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తెలిసిన పనులు కూడా ఏదో ఏమరపాటుగా చేయడం, వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇబ్బందులు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి కొంచెం సమస్యలు కూడా పెరిగే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి ఇక్కడ ఈ రాశి వాళ్ళ విషయంలో అవకాశం ఉన్నంత వరకు ప్రతి విషయాన్ని కూడా మీరే స్వయంగా శోధించుకుంటూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అలాగే కొత్తగా ఉద్యోగంలోకి ఎంటర్ అవ్వాల్సిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తే కనుక సమస్యలు లేనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. పూబా నక్షత్రం వాళ్ళు కొన్ని సమస్యలు, ఆటంకాలు ఎదురు చూస్తారు. తెలివితేటలతో ఆ ఆటంకాలు, సమస్యలను దాటుతారు. కానీ దానికోసం సమయం అంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా, ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా మీకు చికాకు, మానసికమైనటువంటి భయము అన్నీ వచ్చినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్ని సమస్యలను సరే దాటుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ధైర్యయుక్తమైన బుద్ధి కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి నామం శ్రీమాత్రే నమః అనేటువంటి నామం అది అక్కడ కనుక ఉండి పారాయణ చేసుకుంటే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కన్యారాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. సొంత బుద్ధితో, బుద్ధి కుశలతతో అన్ని పనులు సాధించుకుంటూ వెళ్ళిపోతారు. పని పూర్తయ్యేదాకా ఏమవుతుందో, ఎటువంటి ఫలితాలు వస్తాయో, మనం ఏమైనా ఇబ్బంది పడతామో అనేటువంటి ధోరణిలో ఆలోచిస్తారు. పనులు అయిపోయిన తర్వాత మీకు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ వారంలో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభాలు అందుతాయి.
ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఇక్కడ మీకు అన్ని పనులు కూడా కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటాయి. కానీ సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీ యొక్క శ్రమ ఇవన్నీ కూడా తోటివారు చూసి గమనించి మీకు సహకారం చేసే అవకాశంగా ప్రయాణం చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు ముగ్గురికి కూడా గురుబలం అష్టమంలో ఉంది, నవమంలో ఉంది. గురుబలం అనుకూలంగా ఉంది కాబట్టి పనులు సానుకూలమైన అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా ప్రవర్తించే కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. హస్త నక్షత్రం వాళ్ళు కూడా కుటుంబ వ్యవహారాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి బాగా మార్గాన్వేషణ చేస్తారు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఆటంకాలు ఉంటూ ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేయడం మంచిది. మీ పర్సనల్ సిద్ధాంతాల ద్వారా మీ జాతకాన్ని ఒకసారి స్టడీ చేయించుకోండి. మిగతా రాబోయే కాలంలో కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి తగినటువంటి శాంతి కార్యక్రమాలు అనుష్ఠిస్తే బాగుంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ప్రతి పనిలోనూ కూడా చికాకులు ఉంటూ ఉంటాయి. కానీ వాటిని సహజంగా ఓర్పుతోనే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలు సరిగా నడవవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులకి ఒత్తిడి పెరుగుతుంది. భగవద్ అనుగ్రహం వలన తెలివితేటలతో, ఓర్పుతో, మీ యొక్క గౌరవ మర్యాదలతో సమస్యలను కానీ, ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. సమస్య రాబోతుంది అంటే మీ మైండ్ ముందుగానే పనిచేస్తుంది. కుటుంబ సమస్యలు కూడా అట్లా తీరుస్తారు. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకి మంచి సూచనలు, సలహాలు వచ్చే అవకాశం లేదు. విద్యార్థులకు, రైతులకు ఈ వారం రోజులు కూడా అనుకూలత చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి. అవకాశాన్ని పురస్కరించిన ప్రదోషకాలంలో శివాయ గురవే నమః అనేటువంటి నామంతో మీరు 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు అంటి ముట్టినట్టుగా కొత్త వ్యవహారాల జోలికి వెళ్లకుండా మీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా మంచి ఫలితాలతో నడిచే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అయినటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పర్సనల్ జాతకాలు ఒకసారి స్టడీ చేయించుకుని రాబోయే కాలంలో జరగబోయేటువంటి కుజుడు యొక్క స్తంభన మీద కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి ఫోకస్, ఆ మైండ్ సెట్ని దృష్టి పెట్టించి స్టడీ చేయించుకుని గోచారం ఇట్లా ఉంది, జాతకంలో యోగాలు బాగున్నాయి లేదా అనేటువంటి విషయానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఫలితాలతో ముందుకు రావాల్సిన అవసరాలని చెప్పేసి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ వారం రోజులు కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కొత్త పెట్టుబడులు, కొత్త వ్యవహారాలు చేయడం కంటే ఉన్న సమస్యను పరిష్కరించుకోవడం ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అనుకూలత తక్కువగా ఉంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగస్తులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా గురుబలం తక్కువగా ఉంది. అయితే స్థానం మంచిది కాబట్టి గౌరవ మర్యాదలకి భంగం లేకుండా జీవన కాలక్షేపం జరుగుతుంది. కొంచెం ఆటకాయితనంగా వ్యవహారం చేసినప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజున మరి ప్రాతకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని మీ యొక్క నిత్యవారి కృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకోండి. తదుపరి శివాలయంలో ఎప్పుడు కుదిరితే అప్పుడే వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి. చాలా మంచి మార్పులు వస్తాయి. లక్ష్మీనారాయణ పూజ చేసుకుని బయటకు వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం రోజులు కూడా వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని వెతుక్కుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. అందరితో స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు, కానీ ఏదో రకమైన చికాకులు వెంబడిస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలంటూ ఈ వారంలో వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వారం రోజులు వీలైనంత వరకు కాలక్షేపం చేసేసి ఉన్న సమస్యలు తీర్చుకునేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తే చాలా ఉత్తమమైన పనులు, చాలా ఉత్తమమైన మార్గాలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు,
రుణ వ్యవహారాల్లో కూడా గురువు యొక్క బలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పని అనుకున్న రీతిగా జరగక మీరు చాలా చికాకులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. పూర్వాష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ఆగ్రహావేశాలకు లోనవుతూ ఉంటారు. ఆ ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళ ఏ పని కూడా సవ్యంగా సాగే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి అందులోనూ కూడా ఈ యొక్క కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ వారంలో సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. సమస్యలు తీరుతున్నాయి అనుకుంటూ ఉంటారు. ఆ సమస్యలు పెద్దవచ్చు, లేదా కొత్త సమస్యలు ఏం రావచ్చు. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీ మనసు, మీ యొక్క వాక్కు రెండింటిని కూడా బాగా కంట్రోల్ చేసి చాలా ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా ఒత్తిడిని సృష్టిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ జాతకాలు మీ పర్సనల్ సిద్ధాంతగారుల చేత ఒకసారి స్టడీ చేయించుకోవడం చాలా అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి విషయాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకుని వీలైనంత వరకు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా చక్కగా నడుస్తూ ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి మరి ఈ రోజున ఏ పనిలోనూ కూడా ఆటంకాలు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పదాలు ప్రతి విషయంలో కూడా కొంచెం ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి చెందినటువంటి షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూల స్థితి చాలా తక్కువగా ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని నవగ్రహ హోమం చేయించుకోండి, లేదా నవగ్రహాలకి ఒకసారి దానం ఇస్తే మంచిది. ఏదైనా ఈ వారమే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు కొంచెం జాగ్రత్త ఎక్కువ పడించాల్సిన అవసరం ఉంది. అవకాశాన్ని చూసుకునే దాన్ని బట్టి మీకు కనుక అన్ని విధాల హంగులు కుదిరితే కనుక ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోవడం కూడా చాలా ఉత్తమం అని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు వాళ్ళకి పనులన్నీ కూడా కొంచెం ఆటంకాలతో నడిచే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంచెం ఓర్పు సహనం ప్రదర్శించాల్సిన అవసరాలు చాలా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ధనిష్ట 1, 2 పదాలు వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉంటే మీకు విజయాలు సాధించే అవకాశం ఉంది. బుధ, గురు, శుక్ర, కుజ గ్రహాలు వరుసగా అనుకూలిస్తూ ఉన్నాయి. ఇట్లా అన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్న కారణంగా మీరు చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ మిమ్మల్ని బాగా అభినందిస్తూ ఉంటారు. అందరూ మిమ్మల్ని బాగా ఆశ్రయిస్తారు. అన్ని కార్యక్రమాలని మీరు చాలా చక్కనైనటువంటి ప్రణాళికలతో నడుపుకుంటూ వాటిని అందరికీ తెలియజేస్తూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్తున్నాం. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుంభరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని పోతే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఈ జాగ్రత్త అనే దాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది కుంభరాశి వాళ్ళ విషయంలో అంటే, ఇంకా జన్మంలో శని అట్లాగే ఉన్నారు. మిగతా గ్రహాలు 8 బాగున్నప్పటికీ కూడా జన్మశని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే మాట చెప్పుకుంటూ రావాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పదాలు వాళ్ళు ఉద్యోగ విషయంలో కొత్త ప్రయత్నాలు చేస్తారు. మంచి ఫలితాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో ఉన్న సమస్యల్ని తీర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మరి ఇక్కడ ఈ సందర్భాలని అన్ని కూడా చూస్తే పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళు విజయ పరంపర సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు చక్కగా నడిచే అవకాశం వస్తుంది. మీనరాశి వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు పొందడానికి వీలైనంత వరకు జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చిన్న చికాకులు వెంబడించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు సరిగా సహకరించకపోవడం మూలంగా
మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తున్నాయి అనేటువంటి ఒక భావన ఒకటి మనసులో ఉండొచ్చు. అయితే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కొంచెం పనులు వెనక్కి వచ్చే అవకాశం వస్తుంది. కారణం అంటే తృతీయ గురువు కదా, జన్మ రాహు, వీళ్ళు పనులు వెనక్కి లాగేస్తూ ఉంటారు. అయితే ఓర్పుగా సహనంగా ఉంటే నష్టం లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి మీదైనా ఆధారపడితే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వాళ్ళకి, అందులోనూ రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా గొప్పదైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.